హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిటీ గర్ల్ ఫ్రమ్ విలేజ్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీరందరూ సంక్రాంతి ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు, ఇంకా విలేజ్ లో ఉంటే ఎలా ఉంటుంది, సిటీలో ఉంటే ఎలా ఉంటుంది సెలబ్రేషన్స్ అనేది మనం మాట్లాడుకుందాము. సంక్రాంతి రోజు ఎర్లీ మార్నింగ్ లేచి ఇంట్లో కొన్ని పనులు ఉంటాయి కదా, అవి చేస్తున్నాం అనమాట. అంటే దేవుడి మూలం పెట్టడానికి కలగూరలు ఉంటాయి కదా, అన్ని రకాల కాయగూరలు అవన్నీ కడిగేసి అన్ని రెడీగా చేస్తే అత్తయ్య పూజ చేసేస్తారు. సో అందుకే అవన్నీ కడిగేస్తున్నాం అనమాట. లాస్ట్ టైం భోగి వీడియో ఒకటి పోస్ట్ చేస్తే, ఆ వీడియోలో అంటే కొన్ని క్వెషన్స్ అడిగారనమాట నన్ను పర్సనల్‌గా చాలామంది. ఎందుకు మీరు అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు, మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు అని. ఎందుకు వెళ్ళలేదు అంటే, జనరల్‌గా అంటే మేమెప్పుడు నా మ్యారేజ్ అయినప్పటి నుంచి నేను అత్తయ్య వాళ్ళ ఇంట్లో సంక్రాంతి రోజు పండగ చేసుకున్న తర్వాతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తామనమాట. సో, అది మా ట్రెడిషను. ఎప్పుడు ఫస్ట్ నుంచి అదే ఫాలో అవుతున్నాను కాబట్టి ఇప్పుడు కూడా అదే ఫాలో అయ్యాను. ఈ ఇయర్ కూడా. ఏ ఆడపిల్లలకైనా సరే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి పండుగ రోజు సెలబ్రేషన్ చేసుకోవాలని ఉంటుంది కదా! సో, మేము అదే ఫాలో అవుతాము. కంపల్సరీగా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తాము. అదీ కాక సిటీలో కంటే మన పల్లెటూరులో అయితేనే ఎక్కువ సెలబ్రేషన్స్ ఉంటుంది. అందరూ ఉంటారు. చాలా బావుంటుంది. నాకెందుకో ఆ కల్చర్ అవన్నీ నచ్చుతాయన్నమాట. ఇంక సిటీలో ఏముంటుంది తెలిసిందే కదా! మహా అయితే వంట చేసుకుంటాం, తింటాం, పూజ చేస్తాం అంతే. ఎంత బావుందో దీపమేమో సర్దుకోండి. నువ్వేమో మా అమ్మ. మీరు భోగి వీడియో పోస్ట్ చేశాను కదా! దానిలో కామెడీ చేసిన మా తమ్ముడున్నాడు కదా! వాడు "అక్క నువ్వు మీ పాప కలిసి సంతూర్ మమ్మీలా ఉన్నారక్క" అన్నాడు. అబ్బా! ఆ ఊహ ఎంత బావుందో అని చెప్పేసి మాట్లాడుకుంటున్నామనమాట. యాస్ ఏ మదర్‌గా ఎవరైనా మనల్ని సంతూర్ మమ్మీలా ఉన్నావు అంటే అబ్బా! ఆ మాటలసలు వర్డ్‌లెస్, స్పీచ్‌లెస్, ప్రైస్‌లెస్. మీరు కూడా నాలా ఫీల్ అయితే గనక కింద కామెంట్ చేయండి. అండ్ మిమ్మల్ని ఎవరైనా అలా అంటే గనక మర్చిపోకుండా వాళ్ళకి ఫస్ట్ థాంక్స్ చెప్పండి. ఎందుకంటే మనల్ని సంతూర్ మమ్మీగా గుర్తించారు వాళ్ళు. నేను, అత్తయ్య, పూజ కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసేస్తున్నాం అనమాట. నేను కూరగాయలన్నీ కడిగేసి సర్దేస్తుంటే అత్తయ్య పులిహోరకి కలుపుతున్నారనమాట. పోపు వేయిస్తున్నారు. సో, పలుకులు, శనగపప్పు ఆయిల్‌లో వేపేసి అంటే చాలా సింపుల్‌గా చేసేస్తారు. పులిహోర అంటే నాకు చాలా పెద్ద ప్రాసెస్ రా బాబు అన్నంత భయమేసేస్తది. కానీ అత్తయ్య చేసే ప్రాసెస్ చూస్తే చాలా సింపుల్ అనిపిస్తదనమాట. సో, అన్నీ కలిసి ఇలా ఫ్రై చేసేసి కలిపేమని ఇచ్చేస్తారు. సో, మేము కలిపేస్తామనమాట. అంతే. చాలా అంటే చాలా సింపుల్‌గా చేసేస్తారు. మాట్లాడుతూనే ఉంటారు. ఒక పక్క చేసేస్తూనే ఉంటారు. అన్నీ కలిసి ఇలా ఫ్రై చేసేయడమేనమ్మా ఏం కాదు అని చెప్పినా సరే, లేదు మీరే చేయండి టేస్ట్ బావుంటదని చెప్పేసి దగ్గరుండి మరీ చూసినా సరే మేము చేయలేము. మేబీ అంత టేస్ట్ కూడా రాదు మేము చేసినా. అంటే ఒక్కొక్కరు చేసే విధానం పట్టి, చెయ్యి పట్టి ఉంటది కదా! సో, అలా అనుకుంటాను. ఇంక అన్నీ వేపేసిన తర్వాత అత్తయ్య కలిపేసి ఇచ్చేసారనమాట. అన్నం వార్చేసి దానిలో కరివేపాకు, పులుపు ఏసి కలిపేసిన తర్వాత పోపేసి కలిపేయడమే అంతే పులిహోర అయితే రెడీ అయిపోయింది. నేను వీడియో రికార్డ్ చేస్తుంటే మా వైభవ్ గాడు కదిపేసాడనమాట. ఎందుకురా ఇలా కదిపేసావంటే ఆడు అలిగేసాడనమాట. ఇప్పుడు ఆయన బుజ్జగించడానికి మా తల ప్రాణం తోక్కొస్తది. సారీ అని చెప్తే, నీ పెళ్ళికి లారీ అని చెప్పేసి మళ్ళీ తిరిగి చెప్తున్నారు. వాళ్ళ బిగ్ డాడీకి నాకు మళ్ళీ పెళ్లి చేస్తాడట. సో, అలా మా పులిహోర ఒక పక్క, బూరెలు ఒక పక్క అన్నీ అవుతున్నాయన్నమాట పనులన్నీ చకచకమని. అండ్ మీ అందరికి నేనొక క్వెషన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఎంతమందికి ఆ గుమ్మడికాయ కూర అంటే ఇష్టమో కామెంట్ చేయండి మర్చిపోకుండా. నాకైతే పిచ్చి నిజంగా. మాకన్నా ఫస్ట్ అత్తయ్య ముందు లేచి ఇవన్నీ రెడీ చేసేసారు. సో, మేమేదో ఉడతా సాయం చేస్తాం. ఎందుకంటే ఇవన్నీ మాకు చేయడానికి రాదు కాబట్టి. అత్తయ్య పులిహోరకి అన్నీ రెడీ చేసి ఇచ్చేస్తే నేను పులిహోర కలిపేసాను. ఇంకా వెజిటబుల్స్ అన్నీ కడిగేసి పక్కన పెట్టేసాను. ఇక్కడ పూజి బూరెలు వండడానికి ఉండలు చేస్తుందనమాట. ఇది కూడా అత్తయ్య ప్రిపేర్ చేసి పెట్టేసారు మేము లేచేసరికి. సో, మేము ఫ్రెష్ అయ్యొచ్చి ఇవన్నీ చేస్తున్నాం అనమాట. ఏ పండగైనా సరే నేను, అత్తయ్య, పూజి ముగ్గురం 3 పనులు చేసేసుకుంటాం అనమాట. అంటే ఈజీగా అయిపోతుంది. సో, ఎవరికీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీలో ఎంతమంది ఇలా పండగలొచ్చినప్పుడు మన అమ్మలకు కానీ, లేదా అత్తయ్యలకు కానీ ఇంట్లో హెల్ప్ చేస్తారో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ నేనైతే బూరెలేసినప్పుడు పిండి ఉంటుంది కదా! దానిలో ఆ పూర్ణం చేసిన ఉండలేయడం అయితే నాకు చాలా ఇష్టము నిజంగా. మా అమ్మ ఎప్పుడు చేసినా సరే అవన్నీ నేనే ఏస్తానని చెప్పి దగ్గరుండి వండే వరకు నేనే వేసి చేసేదాన్ని. సో, అది నేను మిస్ అయ్యానని అనుకున్నాను కానీ అవ్వలేదు. ఇక్కడ అత్తయ్య వేస్తుంటే నేను వేసాననమాట. అత్తయ్య చకచకమని అన్ని వంటలు చాలా ఫాస్ట్‌గా చేసేస్తారు. అదేంటో తెలీదు గానీ, ఏమన్నా పూజలున్నటప్పుడు ఇంట్లో చేసిన వంటలు మనకి వెంటనే తినేయాలనిపిస్తది. కానీ పూజలయ్యే వరకు తినకూడదు కదా! చిన్నపిల్లలు అయిపోయినా బావుండు, ముందే పెట్టేసిన బావుండు అని అనిపిస్తది. మా చిన్నప్పుడు మేము అలాగే తినేసేవాళ్ళం. సో, మీరు కూడా అలా ఎవరైనా పూజలు అవ్వకుండా తినేసేవాళ్ళుంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. జస్ట్ ఫర్ కిడ్డింగ్.
లాస్ట్ టైం బూరెలు వండినప్పుడు నేను వేస్తానని చెప్పి ట్రై చేశాను. ఒక్కటి కూడా సరిగ్గా రాలేదు. అన్ని కొమ్ములు వచ్చాయన్నమాట దెయ్యం కొమ్ముల్లాగా. కానీ ఇక్కడ అత్తయ్య వేస్తుంటే రౌండ్‌గా ఉండి భలే ఉన్నాయి. సరదాగా ఒక మాట చెప్తాను. నాకైతే బూరెల్లో కన్నా ఈ పూర్ణం ఉండలు నార్మల్‌గా తినడమే ఇష్టం. అందుకు అత్తయ్య కొంచెం ఒక బాక్స్‌లో పక్కన తీసి పెట్టేస్తారన్నమాట నా కోసం. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే నార్మల్‌గా పరమాన్నం వండుతారన్నమాట. కానీ ఇక్కడ అది పెసరపప్పు వేసి చేశారు. అండ్ వంటలన్నీ అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసి అత్తయ్య దేవుడి మూలని క్లీన్ చేసి బొట్టులు పెట్టి అవి పసుపులు కుంకాలన్నీ రాసి కడిగేసిన వెజిటేబుల్స్ ఇంకా అన్ని రకాలు అంటే దేవుడి మూలన పెట్టేవన్నీ పెడుతున్నారన్నమాట. అలా ఒక్కొక్కటి అన్ని వంటలు రెడీ అవుతున్నాయి అన్నమాట. ఇక్కడ అంటే సంక్రాంతి రోజు పరమాన్నం వండుతారు కదా! దానిలో పెసరపప్పు వేసి చేశారు అత్తయ్య. నాకు అప్పుడప్పుడు అనిపిస్తది ఎంత ఓపికగా లేకపోతే ఎంత బాగా మనం చేయగలమా? ఐ మీన్ మేము చేయగలమా అని అనిపిస్తుంది. అలా దేవుడి మూల పెట్టాల్సినవన్నీ పెట్టేసి ఆకులు వేసి వాటి మీద మనం కలగూర చేస్తాం కదా! అవి బూరెలు, పిండి వంటలు, చేసిన పులిహోర, పరమాన్నం అన్ని రకాలు పెడుతున్నారు. ఈ సంక్రాంతికి అంటే బట్టలు పెడతారు కదా పెద్దవాళ్ళకి చనిపోయిన వాళ్ళందరికీ వాళ్ళ పేర్లు చెప్పి ఆ బట్టలు పెడుతున్నారన్నమాట. అంటే చూడండి మాకు ఎంతమంది ఉన్నారో. లాస్ట్ టైం మా చిన్న పాప చనిపోయింది కదా! ఆ పాపకి కూడా ఒక ఫ్రాక్ తీసి పెట్టాము. అదే సాష్టాకి తీసిన బట్టలు అలా పెట్టేస్తారన్నమాట. అన్నీ పెట్టేసాము అనుకున్నాం గానీ పొంగడాలు ఒకటి పెట్టడం మర్చిపోయాము. సో అవి కూడా పెట్టేస్తే ఇంకా అయిపోయినట్టే. ఇవి మేము ఇంట్లో చేసుకుంటాం ఎప్పుడు. బట్ ఈ సంవత్సరం బయట నుంచి తెప్పించారు అత్తయ్య. 2 కేజెస్ అనుకుంటాను తీసుకున్నారు. అవి అలాగా 500 ఎంతో అనుకుంటాను ఈ పొంగడాలు ఓల్ని. సో అలాగా దేవుడి మూలన అన్ని రకాల పిండి వంటలు మనం చేసినవన్నీ పెట్టేసిన తర్వాత అక్షింతలు వేసి ఫైనల్ గా మనం పెద్దలందరినీ పొగ వేసి పిలాలంట. అందుకే దానికి అగ్గి చేస్తున్నాము. మేము వేసిన పొగకి దెబ్బకి దిగొచ్చేయాలి దేవుళ్ళందరూ. ఇంకా మన పెద్దలు తాతలు అందరూ కూడా. అది లైట్ వేసుకోవచ్చు కదా ఈ పొగకి దేనికి అబ్బా ప్లేన్లో వేస్తున్నాను. ఒక నిమిషం పూజ ఇట్రా పెద్దడు నువ్వులే అడ్డంగా. దేవుళ్ళు ఇంకా పెద్దలందరూ కలిపి ప్లేన్ లో వస్తారంట. బాగా అన్నం పెట్టుకోండి అని చెప్పి మా తాత చెప్పాడట. మా తమ్ముడు చెప్తున్నాడు మాకు. ఇంకా మేమందరం కలిసి పొగ వేసేసి దండం పెట్టేసుకున్నాము. మా పూజ తెగ ముక్కేస్తుంది. పెద్దలందరూ దిగిపోవాలి ఒకేసారి. మనకి తెలిసి తెలియకుండా చాలా తప్పులే చేస్తూ ఉంటాం పూజలు అవి చేసినప్పుడు. అవి క్షమించమని లెంపలు వేసుకుని దండం పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. సో అదే చెప్తున్నారన్నమాట అత్తయ్య. మనకి ఎంత తెలిసినా కూడా ఎక్కడో దగ్గర ఏదో ఒక మిస్టేక్ చేస్తూనే ఉంటాము. ఈ సంక్రాంతికి పిండి వంటలు ఎందుకు చేస్తారు? అసలు ఈ నెల రోజుల నుంచి చాలా హడావిడిగా ఉంటుంది కదా షాపింగ్ అని, ఇంకా ఇల్లు క్లీనింగ్ అని అది ఇది కలిసి బోలెడు ఉంటాయి. అవన్నీ ఎందుకు ఉంటాయి ఒకేసారి ఇంత హడావిడి ఎందుకు అని చెప్పి నాకు చాలా సార్లు డౌట్ వచ్చి అడిగానన్నమాట. బేసిక్ గా నాకు తెలిసినంత వరకు రైతులు అంటే కొత్త పంట వేస్తారు కదా! ఆ పంటలన్నీ పండించిన తర్వాత ఫస్ట్ టైం వచ్చిన పంటని ఇలా సంక్రాంతి పిండి వంటలుగా చేసి అన్ని రకాలు పెడతారు అని తెలుసు. ఈ పూజలు పుణ్యమా అని మా అత్తయ్య గంట కొడుతుంటే నేను అలా చూసి ఆశ్చర్యపోయేదాన్ని. ఎంతసేపు ఒక చేత్తో హారతి ఇస్తూ ఒక చేత్తో గంట ఎలా కొడతారా బాబు అని. బట్ ఫైనల్ గా నేనైతే నేర్చేసుకున్నాను హారతి ఇస్తూ గంట కొట్టడం. 2 పనులు ఒకేసారి చేయడం రాదు కదా! అలాంటిది నేను కూడా నేర్చేసుకున్నాను. చాలా హ్యాపీ అనిపించింది. సో దేవుళ్ళందరికీ మనం కూడా హారతి ఇచ్చేసి గట్టిగా మొక్కేద్దాము. నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం బాగా చేసుకోవాలిరా బాబు. ఇంకా వాళ్ళందరికీ బట్టలు పెడతాం కదా! అవి కూడా వాళ్ళు కట్టుకుంటారు అనేసి చెప్తారు. అంటే పెద్దవాళ్ళు నాకు తెలిసినంత వరకు.
అలానే చెప్పారు నాకు. మీలో ఎవరికైనా ఈ ట్రెడిషన్ తెలిసి ఉంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. నాలా తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ డోర్ క్లోజ్ చేసి దగ్గరికి అలా ఉంచుతాము. ఎందుకంటే వాళ్ళందరూ వచ్చి ఆ దేవుడి మూలలో చూసుకుని ఆ బట్టలు పెట్టిన పిండి వంటలు అన్ని రకాలు చూసుకుని వాళ్ళు తింటారు, చూస్తారు అని చెప్తారు. మనకు వచ్చిన పిండి వంటలను అన్ని చేసేసి ఇలా మూలని వడ్డించి పెడితే పెద్దలు అందరూ వచ్చి తింటారు అంట. పూజ అంతా అయిపోయిన ఒక అరగంట తర్వాత మనం వడ్డించిన పిండి వంటలు ఆ మూలను కూర్చుని ఆకులో తినాలన్నమాట ఇంట్లో వాళ్ళందరూ. సో మా వాళ్ళందరూ ఏమో తెలియదు కానీ నేనైతే కూర్చుని ముందు తినేసాను. మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే అందరూ కూర్చుని ఇంట్లో వాళ్ళు ఒకేసారి భోజనం చేస్తాము. బట్ ఇక్కడ అత్తయ్య వాళ్ళు అలా దేవుడి మూలను కూర్చుని వడ్డించిన ఆ పిండి వంటలు తినరు అంట. కావాలంటే తర్వాత తీసుకుని తింటారంట. సో నేను అలా కొంచెం తినేసిన తర్వాత మా వాళ్ళందరం కలిసి ఒక ఫ్యామిలీ ఫోటో తీసుకుందామని కూర్చున్నాం అన్నమాట అందరమే. సో సిస్టర్స్ మధ్యలో ఒక బ్రదర్. ఏది ఏమైనా సరే ట్రెడిషనల్ వేర్ అంటే ట్రెడిషనల్ వేర్. నిజంగా డిఫరెంట్ లుక్ అయితే మారిపోద్ది ఒకేసారి. సంక్రాంతి శుభాకాంక్షలు. ఇదే వాయిస్ కొంచెం గట్టిగా చెప్తే మీకు మీ కుటుంబ రెడీ 1 2 3 స్టార్ట్. మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. సో అలా కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ బాగుంటది చూడండి. వచ్చిన అల్లుడు సిగ్గుతో తలదాచుకుంటున్న కొత్త అల్లుడు. ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో అందరం కలిసి ఒకేసారి లంచ్ చేసామన్నమాట. అమ్మయ్య ఎప్పుడు సంక్రాంతి సక్సెస్ఫుల్ గా అయిపోయింది అని అనిపించింది. సో చాలా హ్యాపీ అనిపించింది. ఇంతమంది ఒకే దగ్గర కూర్చుని తినడం అంటే అంత ఈజీ అయితే కాదు. ఏ చిన్న అకేషన్ ఉన్నా సరే మా గ్యాంగ్ లో అందరూ కలిసి వచ్చేస్తారు ఇక్కడికి. చాలా హ్యాపీగా చాలా సరదాగా గడుపుతాం అన్నమాట. ఈ సంక్రాంతి 3 days కాదు, ఏకంగా 5 days మేము అందరం కలిసి ఒకే దగ్గర స్టే చేసి కబుర్లు చెప్పి ఎన్నో ఆటలు ఆడుకుని చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ మీరు కూడా ఎలా అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. అసలు ఏం చేయాలి కొత్త అల్లుడిని? నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి ఇక్కడ 2 తమ్ముళ్ళు తెగ దాచేసుకుంటున్నారు షర్ట్ లోపల తల. సో వాళ్ళనే ఫోకస్ చేస్తున్నాను. అంత తల దాచుకుంటే అంత చెప్పి మీ ఇద్దరినే తీస్తాను ఫస్ట్ నేను. పెద్ద అల్లుడు చిన్న అల్లుడు, అత్తారింటికి వచ్చిన అల్లుడు పెద్ద అల్లుడు చిన్న అల్లుడు. అందుకే నా ఫోకస్ ఆడి మీద లేదు. సో అలా అందరం కలిసి ఒకే దగ్గర లంచ్ చేస్తూ ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ చాలా కామెడీగా నవ్వుకున్నాం అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా మీ ఫ్యామిలీతో ఈ సంక్రాంతి అనేది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ సంక్రాంతి అయిపోయిన తర్వాత నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాను. వీళ్ళ సిగ్గు సిమడ కొత్తగా వచ్చిన అల్లుల కంటే దారుణంగా ఉన్నారు. అంత సిగ్గు పడిపోతున్నారు వీడియో తీస్తుంటే. ఏటో వీళ్ళ ఫ్యూచర్ ఏంటో అర్థం కావట్లేదు. ఈడైతే మరీ దారుణం, అసలు ఎక్కడ ఫేస్ కనిపించనివ్వట్లేదు. వాడిని ప్రత్యేకంగా వీడియో తీస్తేనే సహస్ర అయితే అసలు ఒప్పుకోలేదు వీడియో చూసే వరకు. ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. బాయ్. లాస్ట్ టైం భోగి వీడియో కూడా ఇంతే ఫుల్ ఫన్ ఉంది. మీరు ఇంకా వీడియో చూడకపోతే వెళ్ళి వెంటనే చూసేయండి. ఇంకా ఇలాంటి ఛానల్స్ కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి.